స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మొత్తుముల అశోక్ రెడ్డి. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ మొత్తుముల అశోక్ రెడ్డి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమలు చేసిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు భారీగా తరలివచ్చారు. ఉచిత బస్సు ప్రారంభోత్సవానికి ముందు సీఎం చంద్రబాబు చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 17 నుంచి ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో మహిళలందరికీ ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చని, నెలకు మహిళలకు 1000 నుంచి 2000 వరకు ఆదా అవుతుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ముందుగా ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తాము. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో గత సంవత్సర కాలంగా మన ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా పరిపాలన సాగించడం మనందరికీ తెలిసిన విషయం. అందులో భాగంగా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో దానిలో ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పుడే నేను, మా జనసేన ఇన్ఛార్జ్ గారు సాయిబాబా గారు, అలాగే మా డిఎం ఇన్ఛార్జ్ డిఎం గారు, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే మా యొక్క అక్కా చెల్లెమ్మలందరితో కలిసి ఆర్టీసీ బస్సులో ఇప్పుడు నేను ప్రయాణం చేశాను. మహిళలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను వారి ఆనందానికి అవధులు లేవు. కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వము ఎన్డీఏ కూటమి